వెల్కమ్ టు TN9 టీవీ. నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాయిబాబా ఆలయంలో భక్తి పారవస్యంలో మునిగిన భక్తులు. వాహన తనిఖీలు చేపట్టిన పోలీస్ అధికారులు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. సాంజో స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. రహదారి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే. అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సీసీ రోడ్ల పనులు ప్రారంభం. జిల్లా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం. ఓల్డ్ బోయన్పల్లిలో ఉచిత వైద్య శిబిరం. గురు పౌర్ణమి సందర్భంగా గోదావరికని పట్టణ సాయిబాబా ఆలయంలో భక్తి పారవస్యంలో మునిగిన వేలాది మంది భక్తులు. గోదావరికని సాయిబాబా ఆలయంలో భక్తి పారవస్యంలో మునిగిన వేలాది మంది భక్తులు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నరహరి IAS ఆదేశాల మేరకు 3000 మొక్కల పుణ్యదాయక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ స్వయంగా మొక్కలను భక్తులకు అందించి సాయి సేవలో భాగస్వాములయ్యారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. దాదాపు 10,000 మందికి పైగా భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాని దర్శించుకోవడం విశేషం. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం అన్నదాతల చల్లని మనస్సు వినమ్రతతో ప్రతి భక్తుని గుండెను తాకింది. దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సహకారంతోనే ఈ మహోత్సవం విజయవంతమైందని నిర్వాహకులు పేర్కొన్నారు. సాయి భక్తులందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గురు పౌర్ణమి అంటే కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉమ్మడివెల్లి సురేష్ అన్న గారు అలాగే పేరెన్ రమేష్ అన్న గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమాలు చేయాలన్నా లేదా దాని నుండి ఉండి నడపాలన్నా కూడా అది ఎంత పెద్ద బాధ్యతనో మనందరికీ తెలిసిందే. దాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా సేవగా చేస్తూ వారు ముందుకు నడుస్తున్న ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయం నుండి కూడా ప్రజలందరూ భక్తులందరూ కూడా పొద్దుటి నుండి ఇప్పటిదాకా కూడా దాదాపుగా ఒక 10,000 మంది ఈరోజు గుడిని సందర్శించడం జరిగింది, దర్శనం చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మా ఈ గురు పౌర్ణమి సందర్భంగా మా గురువులైనటువంటి అందరికి కూడా ఈ కమిటీ టీం అందరికి కూడా పాదాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా 25 సంవత్సరాలుగా మాకు ఇక్కడ అవకాశం ఇచ్చి మా జీవితాల్లో కూడా మార్పు రావడానికి చాలా కారణం కూడా వీళ్ళందరే. సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ అందరూ కూడా వాలంటీర్స్ అందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఇంట్లో కూడా ఇబ్బందులు జరగకుండా వారు ఎంతో శ్రమతోని వాలంటీర్స్ అందరూ కూడా సేవ చేయడం జరిగింది. సో అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా కృష్ణమోహనయ్య గారిని మా పేరెన్ రమేష్ అన్న ఈరోజు వారిని గౌరవించుకోవడం నిజంగా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గుడంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటికి 30 సంవత్సరాలుగా నాది అనుకొని కష్టపడుతూ ఈ గుడి ఇంత డెవలప్ కావడానికి కారణమైనటువంటి మా కృష్ణమోహన్ శర్మ అయ్య గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 30 సంవత్సరాల మొదలుకొని ఈ గుడి ప్రారంభానికి మా గురువులైనటువంటి ఎలిశెట్టి ప్రభాకర్ గారు అలాగే మా నరసింహరావు అంకుల్ గారు అలాగే మిగతా టీం అందరికి కూడా ఈ సందర్భంగా వారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఉంటే ఇంకా చాలా బాగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవని వాళ్ళు లేకపోయినా కూడా అంతే వాళ్ళు ఉంటే ఎంత విధానంలో నడుపుతారో అంతే విధానంగా పేరెన్ రమేష్ గారు మీదేసుకొని చేయడం నిజంగా చాలా సంతోషకరం. వారందరికీ కూడా ఆరోగ్యం కానివ్వండి అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అక్క చెల్లెళ్లకు మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై సాయిరామ్. అలాగే
అలాగే ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 1,00,000 మొక్కలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన గురు పౌర్ణమి సందర్భంగా దాదాపు ఒక 5,000 మొక్కలు తీసుకొచ్చి ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్న నరహరి గారు, శ్రీ మరికిపల్లి నరహరి IAS గారు గత 10 సంవత్సరాలుగా మేము అందరం కలిసి మొక్కల పంపిణీ కానివ్వండి, అలాగే వాటిని నాటడం, వాటిని సంరక్షించే విధంగా అవగాహన తీసుకురావడం కూడా చేయడం జరుగుతూ ఉన్నది. సో దయచేసి మీరు అందరూ కూడా మొక్కలు నాటాలని, వాటిని కాపాడాలని. మన ప్రాంతం అంతా కూడా మన అందరికీ తెలిసిందే, రామగుండం అంటే ఎంత వేడి ఉంటుందో. సో దాన్ని మన చెట్లతో ద్వారా మాత్రమే మనం సాధ్యపడుతుంది. వాటిని దాన్ని ఉద్దేశించే ఇక్కడ ఈ వేడి లేకపోతే ఇక్కడ ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడం ఉద్దేశించే మొక్కలు మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. సో దయచేసి అందరూ కూడా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సాయి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మనవి ఈరోజు గురు పూర్ణిమ 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. గురువారం రోజు చాలా విశేషమైన పూజలు జరిగినాయి. చాలా భక్తులతోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి ఇక్కడ అన్నదానం జరిగింది. ఒక 4 నుంచి 5 క్వింటాల మధ్యలో రైస్ ఉపయోగించాము. కొందరు భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఎందరో దాతలు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, ఇక్కడ పరిసర ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి ఎందరో సహకరించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేలా చేకూర్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు ఈ సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ వినేష్ నారాయణ టాండన్ గారు, మరియు వైస్ చైర్మన్ నిమ్మ ధర్మారెడ్డి గారు, మరియు పోకల ఆంజనేయులు గారు జనరల్ సెక్రటరీ, అలాగే ఈ ఐటీసీ తరఫున ఇన్ఛార్జ్ చైర్మన్ గారి తరఫున రిప్రజెంటేటివ్గా గుమ్మడివెల్లి సురేష్ గారు మనకు ఎంతో సహకారం అందించారు. అలాగే మనకు అయిత శివ ఆలయ ఫౌండేషన్ నుంచి కూడా మనకు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఏంటంటే మనకు గుడి స్టార్టింగ్ నుంచి ప్రధాన అర్చకులు మల్లెల కృష్ణమోహన్ శర్మ గారు మనకు ఎంతో సేవ చేశారు. వారు మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు. వారు చాలా బాబా అనుగ్రహం ఉన్నది. వారు ఏది చెప్తే అది జరుగుతుంది ఇక్కడ చాలామంది భక్తులకు. ఈరోజు ఆ ప్రధాన అర్చకులకు పేరం రమేష్ బాబు, నేను గురు పూజ చేసి ఆయనకు, ఆయన సతీమణికి సత్కరించాము. అలాగే సాయంత్రం కూడా పల్లకి సేవ ఉంటుంది. సాయంత్రం హారతి, తర్వాత పల్లకి సేవ, అలాగే బాబా ఊరేగింపు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీస్ అధికారులు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ, ఏసీపీ ఉత్తర్వుల ప్రకారం గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో 5 గంటల నుండి గోదావరి కని పట్టణంలోని రమేష్ నగర్, తిలక్ నగర్, 5 ఎన్క్లేవ్, గాంధీ చౌక్, మార్కండేయ కాలనీ, బస్టాండ్ ప్రాంతం, ప్రధాన కూడళ్ల వద్ద ఏకకాలంలో విస్తృతంగా వాహనాల తనిఖీలను చేపట్టారు. నేర నియంత్రణ, ముందస్తు చర్యలలో భాగంగా గంజాయి, మత్తు పదార్థాల రవాణాను నిరోధించడం కోసం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి గురించి డ్రంక్ అండ్ డ్రైవ్, అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయడం ద్వారా నేరాల నియంత్రణ కోసం ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి అన్ని ప్రాంతాల్లోనూ ఏకకాలంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ తనిఖీలలో స్వయంగా సిఐ తనిఖీలలో పాల్గొని సిబ్బందితో కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గౌరవ సిపి రామగుండం గారి ఆదేశాల మేరకు డీసీపీ పెద్దపల్లి అండ్ ఏసీపీ గోదావరి కని పర్యవేక్షణలో గోదావరి కని పట్టణంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. టీఎస్ఎస్పీ సిబ్బందితో మనం గోదావరి కని 1 టౌన్ పోలీసు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ తనిఖీలలో తాగి బండి నడపడాలు కానీ, తర్వాత నంబర్ ప్లేట్ లేని వెహికల్లను, అదేవిధంగా అంటే కాగితాలకు సంబంధించి వెహికల్కి సంబంధించిన కాగితాలు కానీ అవి చెక్ చేయడం, హెల్మెట్ అవేర్నెస్ కల్పించడం, వీటిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరికీ ముఖ్యంగా గమనించిందంటే ఎవరు కూడా కాగితాలు లేకుండా బండి డ్రైవింగ్ చేసేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు కాగితాలు లేకుండా ఎవరు బయటికి రావద్దు. అదేవిధంగా తాగి బండి నడపడం కానీ, లేకపోతే చిన్నపిల్లలకు 18 సంవత్సరాలు నిండని పిల్లలకు వెహికల్ ఇచ్చి నడపడం కానీ, లేకపోతే ముగ్గురు పోవడం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ వాటిపైన అవగాహన కల్పించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వల్టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐలు, సిబ్బంది అందరం కూడా పాల్గొనడం జరిగింది. కొమురం భీం ఆసిఫ్
ఆసిఫాబాద్ జిల్లా గుండి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల ప్రజలు. వర్షాకాలం రావడం అంటే సాధారణ ప్రజలకు పచ్చదనం గుర్తొస్తుంది, రైతులకు ఆశలు పుడతాయి. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసులకు మాత్రం ఇదే కాలం నరకంగా మారుతుంది. అభివృద్ధి తలపెట్టిన పాలకుల తీరుతో ఈ గ్రామాలు నిత్యం కన్నీటి కథలతో నిండిపోతున్నాయి. ఒక్క వాన చినుకు పడితే చాలు గ్రామాలు ప్రపంచంతో సంబంధం కోల్పోతాయి. రహదారులు లేవు, వంతెనలు లేవు, వాగులు ఉప్పొంగితే ఊరు మొత్తం జల దిగ్బంధంలో చెక్కుకుపోతోంది. ఇది భారతదేశం అభివృద్ధి దిశగా ప్రయాణించిందనే ప్రభుత్వ ప్రకటనలకు ఎదురుదెబ్బ కావా. గుండి బ్రిడ్జి 17 ఏళ్ల పుణ్యకాలం. నేటికి పిల్లర్ల దశే. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే గుండి బ్రిడ్జి నిర్మాణం 2007లో ప్రారంభమైంది. అప్పటి నుండి నేటికి ఈ వంతెన పనులు పూర్తి కాలేదు. పిల్లర్ల దశలోనే మగ్గిపోవడం చూస్తే అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ బ్రిడ్జి పూర్తయితే ఆసిఫాబాద్ మండలంలోని గుండి నుండి వాంకిడి మండలంలోకి కనర్గం, కాగజ్ నగర్లకు కలుపుతోందన్న ఆశలు కలలు కానే ముందే నశించిపోయాయి. ఇదే కెరమేరి మండలంలోని అన్నార్పల్లి, కరంచివాడ గ్రామాల మధ్యనున్న బ్రిడ్జి పరిస్థితి కూడా భయంకరమే. వాగులు ఉప్పొంగిన ప్రతిసారి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. విద్యార్థులు బడికి వెళ్లలేరు, రోగులు ఆసుపత్రికి చేరలేరు, అత్యవసర సేవలన్నీ నిలిచిపోతున్నాయి. చెలించని పాలకులు తలదాచుకోవాల్సిన బాధ్యత లోపం ఇప్పటికైనా అధికారుల నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది. ఆదివాసుల పట్ల ఉండవలసిన చలనం అధికార యంత్రాంగానికి లేదు. నిత్యం సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల ప్రకటనలు గుప్పించేవారు ఈ గ్రామాల్లో నివసించే వారి ప్రాణాలను చూస్తారా? ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అధికంగా ఏజెన్సీ గ్రామాలే ఉండగా ఈ గ్రామాలకు కనీస వసతులు కూడా అందకపోవడం చూస్తే ఇది సంక్షేమ పాలన అనే చెప్పుకోవచ్చా? ప్రాజెక్టులు ప్రారంభించి మధ్యలో వదిలేయడమే అధికారుల పని. ప్రజాప్రతినిధుల మొహాల్లో అభివృద్ధి మాటలు ఉంటే చేతల్లో అనాలోచిత వైఖరే కనిపిస్తోంది. వర్షాలు అంటే ప్రజలకు పండగ కాదు, ప్రాణాలతో పోరాటం. ప్రతిసారి వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి గ్రామాలను చుట్టుముట్టుతాయి. వర్షం తగ్గే వరకు ఎవరికీ బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. ఆరోగ్య సమస్యలున్న ఆసుపత్రికి వెళ్లే దారి లేదు. వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు ఇంటి మేడ మీద నిలబడి బ్రతుకు తెరువు కోసం భగవంతుడిపై ఆశ పెట్టుకుంటారు. ఇది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో జరుగుతోందంటే నమ్మాలంటేనే కష్టం. చట్టపరమైన బాధ్యతలు ఎవరు మోస్తారు? వర్తించే చట్టాలు, సెక్షన్లు, భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 జీవించేందుకు హక్కు, ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే పరిస్థితులు కల్పించడం జీవన హక్కుల ఉల్లంఘన అవుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 12 ప్రాణాలకు ముప్పు ఉన్న ప్రాంతాల్లో పునరావాస ఏర్పాటు చేయాలి. వాటికి తగిన అమలు లేకపోవడం నేరం. రోడ్లు కావాలి, వంతెనలు కావాలి, మాకు ఎవరు వచ్చేది కాదు, కానీ మేము కూడా ఈ రాష్ట్ర పౌరులమే, మాకు కనీస హక్కులు కల్పించండి, మా బ్రతుకు బంధించకండి, మా ఊర్లు నీటిలో మునిగిపోకుండా చూడండి అంటూ గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చెలించాలి. నిర్లక్ష్య పాలనకు బలి కావాల్సిన అవసరం లేదు. మౌలిక వసతులు అందించకపోతే ప్రజల ప్రాణాలకు నష్టం కలిగితే ఇకపై బాధ్యతా బాటలో వారే నిలబడి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. డోన్ పట్టణంలోని సాంజో స్కూల్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సాంజో స్కూల్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిషా ఫిలిప్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోనియోగా గురువు మరియు పీటీఏ మెంబర్ ఎస్తర్ రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆరోగ్యకరమైన ఆహారం, కొన్ని ఆరోగ్య సూచనలు అందజేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తల్లికి వందనంపై వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు, స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం
పాల్గొని అంకితభావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తామని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాము. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తామని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తామని, నవ సమాజ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయించున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. భువనగిరి పట్టణం సింగన్నగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం 9వ వార్డు సింగన్నగూడెంలో హెచ్ఎండిఏ నిధుల ద్వారా మంజూరైన 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ భువనగిరి పట్టణ మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు గొప్పగా కార్యక్రమాలు భువనగిరి నియోజకవర్గం అంతటా ఇనండమ్మా. భువనగిరి నియోజకవర్గానికి 56 కోట్ల హెచ్ఎండి నిధులు వచ్చినాయి. ఈ హెచ్ఎండి నిధులు బాగా సాధించుకున్నాం. మంచిగా గొప్ప పనులు ఒక్కొక్క గ్రామాల 60 లక్షలు 70 లక్షలు, పెద్ద ఊరు అయితే ₹1 కోటి కూడా పెట్టి శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తున్నాం. మొత్తము 127 గ్రామాలు, దాదాపు 55 వార్డులల్లో తిరుగుతూ మొత్తం భువనగిరి అంతా కూడా కలదిరుగుతూ ఊరు కలుస్తూ చేస్తూ అందరితో మాట్లాడుతూ మమేకమైతూ అక్కడ సమస్యలు, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ సమస్యలు తెలుసుకుంటూ పోతున్నాం. ఇందిరా మిల్లు నన్ను స్టార్ట్ అయ్యేది ఉంటాడు, కొబ్బరికాయలు కొడుతూ ఇట్లాంటి ప్రతి కార్యక్రమంలో రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా కలదిరుగుతూ భువనగిరి నియోజకవర్గం అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం మీద ప్రేమ చూపెట్టి మనకి 56 కోట్లు ఇస్తే ఆ పనులు చేసే కార్యక్రమంలో ముందుకు బాబు నిధులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి పని కూడా ఎక్కువ ఉంది. ఇన్ని వార్డులు తిరగాలంటే 2 నెలలు పడుతుంది. మరి నిన్న కూడా తిరిగి వచ్చినాం. నిన్న పోచంపల్లి సైడ్ తిరిగినాం, అంతకుముందు ఒలిగొండ మండలం తిరిగినాం. మొన్న అయితే ఉదయం మొదలు పెడితే రాత్రి 10:30 అయింది, 12 అయింది క్లోజ్ చేసే వరకు. సో ఆ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ లేయడం, అంతకుముందు ఉన్నాయి ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు సింగన్నగూడెం రావడం, మరి భువనగిరి మున్సిపాలిటీకి పక్కకు ఉంటుంది, పక్కకు ఉన్నట్టు ఉంటుంది. దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదని డి రాములు గారు కూడా ఇప్పుడే చెప్పిండ్రు. మరి ఈ యొక్క సింగన్నగూడానికి చాలాసార్లు వచ్చినాం, వివిధ సందర్భాలలో వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మీ అండర్ పాస్ సమస్య మీద కానీ, ఇక్కడ చాలామంది చనిపోయినారు. అండర్ పాస్ కూడా ఈరోజు శాంక్షన్ అయింది. అది స్టార్ట్ కూడా తొందరగా, అండర్ పాస్ కూడా తొందరగా అవుతుంది. టెండర్ ప్రాసెస్ ఉంది, అది స్టార్ట్ అవుతుంది. అక్కడ కొండమడుగు దగ్గర అది అండర్ పాస్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కూడా పనులన్నీ కూడా అవుతున్నాయి. సరే, మనకు సంబంధించి మనం వచ్చే 4-5 నెలలు అయింది. ఏడికి 4-5 నెలలు 5-6 నెలలు అయింటుంది వచ్చి. ఇక్కడ మనకున్న సమస్యలు, ప్రధానమైన డ్రైనేజ్ సమస్య మీరు అంతా చూపెట్టారు. మీ ఇళ్ళల్లో వెనకంబడి ఆ డ్రైనేజ్ పోయి ఆడ కిందికి కలపాలి, అవును కదా. సో ఆ సమస్య మీరు చెప్పిర్రు, ఆ రోజు మనం విన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మళ్ళా హెచ్ఎండిఏ నిధుల కింద ఏం పని చేయాలని చేసినప్పుడు మీరు చెప్పిన పని గుర్తొచ్చి ఆ పని పెట్టినాం. ఈరోజు ఆ డ్రైనేజ్ పని అవుతుంది. సో మీరు చెప్పిర్రు, మనం విన్నాం, ఆ పని చేస్తున్నాం. అట్లనే రోడ్ కూడా చేస్తున్నాం ప్రతి దగ్గర. అదే ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఏమడుగుతుర్రు, ఈ సమస్యలు ఏంది, దానికి సంబంధించిన నిధులు ఏం కావాలి, అది తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం, పనులు అవుతున్నాయి. సో ఈరోజు 9th వార్డుకు సంబంధించి అంతకుముందు దాదాపు 20 లక్షలతో పనులు అయినాయి, 21 లక్షలతో పనులు అయినాయి. ఈరోజు 50 లక్షల రూపాయలు హెచ్ఎండిఏ నిధులు ఈ వార్డుకే మళ్ళా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మొదలు పెడుతున్నాం. రెండు కలిపితే ఓపెనింగ్లు కానీ, ఓపెనింగ్ చేసే పనులు కానీ, ఈరోజు మొదలు పెట్టే పనులు కానీ 2 కలిపితే 21 + 50 అంటే 71 లక్షల రూపాయలతోటి ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సింగన్నగూడెంలో మొదలు పెట్టుకుంటున్నాం. చాలా సంతోషం. ఇది ప్రజాపాలన, ఇది ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలన. మీరు అడిగితే మాట్లాడితే వినటోళ్ళు ఉంటారు, వినటోళ్ళు చెప్తే ఆడ పైన వాళ్ళు స్పందిస్తారు. ఆ స్పందనలో భాగంగా ఈరోజు నిధులు వచ్చినాయి.
ఇది కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే, మనకు సంబంధించిన ఇంకా ఇతరత్ర చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం అయితే మొదలైంది. ఒక 3 నెలల క్రితం మొదలైంది. అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే తినలేని పరిస్థితి ఉండే. మళ్ళీ అవి అమ్ముకోనో ఇంకా దేనికని ఇచ్చో మళ్ళీ 30 రూపాయలు కలుపుకొని సన్నబియ్యం కొనేది. ఆ సన్నబియ్యం కార్యక్రమం మొదలైంది. మీరందరూ కూడా బహుశా సంతోషంగా ఉండుంటారు. అవునమ్మా? హ్యాపీ కదా? గట్టిగా చెప్పాలి జర. సంతోషం కదా? సన్నబియ్యం మొదలైంది. రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలైంది. 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇయ్యలే, 10 ఏళ్ళు ఇయ్యలే. ఈరోజు రేషన్ కార్డుల కార్యక్రమం మొదలవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 14వ తారీఖు నాడు తుంగతుర్తి నియోజకవర్గానికి తిరుమలగిరి వచ్చి ఈ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతుంది. ఓకే, సో ఈ రేషన్ కార్డులల్లో కొత్త గడిగా చెప్పాలి జర. సంతోషం కదా? సన్నబియ్యం మొదలైంది. రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలైంది. 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇయ్యలే, 10 ఏళ్ళు ఇయ్యలే. ఈరోజు రేషన్ కార్డుల కార్యక్రమం మొదలవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 14వ తారీఖు నాడు తుంగతుర్తి నియోజకవర్గానికి తిరుమలగిరి వచ్చి ఈ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతుంది. ఓకే, సో ఈ రేషన్ కార్డులల్లో కొత్త కుటుంబ సభ్యులు కూడా 10 ఏళ్ళు యాడ్ చేయలే, కొత్త ఇయ్యలే. ఉన్న దాంట్లో కూడా కుటుంబ సభ్యులను యాడ్ చేస్తే మళ్ళీ వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి పాత పాలకులు కేసీఆర్ మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమి కొత్త మెంబర్లను కూడా యాడ్ చేయాలి. ఈరోజు ఒక్క భువనగిరి నియోజకవర్గంలో 33,000 కొత్త సభ్యులను యాడ్ చేయడం జరిగింది. ఇప్పటికి ఇంకా పెరిగిఉంటుంది, కంటిన్యూ పెరుగుతుంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. సో కొత్త కుటుంబ సభ్యులు యాడ్ అయ్యాయి, పెళ్ళాయి, కోడలు వచ్చే ఇంట్లో. సో వాళ్ళందరి సభ్యుల పేర్లు ఎప్పటికప్పుడు యాడ్ అయ్యే కార్యక్రమం వాళ్ళు మర్చిపోయారు. 10 ఏళ్ళు అది కుటుంబ సభ్యులు యాడ్ అయినరు. మరి రేషన్ కార్డు మొదలవుతున్నాయి. మళ్ళా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం కూడా మొదలైంది. ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం భువనగిరిలో దాదాపు 700 ఇండ్ల ఇచ్చే కార్యక్రమం. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 9100885555. తిరిగి వార్తలకు స్వాగతం. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామంలో రహదారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుండి గ్రామం, కానీ అభివృద్ధికి మాత్రం శతదూరం. వర్షాకాలం అంటే ఆ గ్రామస్తులకు నరకం తప్పదు. రహదారి లేదు, వంతెన లేదు, వాగు మాత్రం ఆది కాలంలో ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రతి వాన కురిసిన వేళ వాగు ఎగిసిన సందర్భంలో గుండి గ్రామ ప్రజల జీవితం ఊపిరాడని దుస్థితిలోకి పడుతుంది. గురువారం ఘోర దృశ్యం చోటు చేసుకుంది. గుండి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో 2 గ్రామస్తులు పని నిమిత్తం బయలుదేరారు. వాగు ప్రవాహాన్ని చూసి మానుకోవడమేం లేదు. కారణం దాటకపోతే కుటుంబాలు ఆకలితో తల్లడిల్లే పరిస్థితి. వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ వాగును దాటే ప్రయత్నం చేశారు. పీకల్లోతు నీటిలో అడుగడుగునా ఉక్కిరి బిక్కిరి. ఒక్క తడవ ఆగితే చాలు ప్రాణం పోయే పరిస్థితి. అయినా తప్పదు, వెళ్లాల్సిందే అనుకున్నారు. ఇది వారికి ఒక కొత్త కాదు, ఇది వారి దైనందిన యాత్ర. ప్రతిసారి ఇదే కథ. ప్రతి వర్షాకాలం గుండి వాసులకు ఒక పరీక్షా సమయం. విద్యార్థులు పాఠశాలకి వెళ్లలేరు. ఓడలు లేని ప్రయాణం లాంటి ప్రసూతి కాలంలో మహిళలు వాగు దాటి ఆసుపత్రికి వెళ్లలేరు. వృద్ధులు, చిన్నారులు బయటికి అడుగు పెట్టలేరు. వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లలేరు. వ్యవసాయం చేస్తున్న రైతులు సొమ్ముల నష్టాలు భరించలేక మౌనంగా కన్నీరు కాస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ? గుండి గ్రామానికి జిల్లా కేంద్రానికి నడక దూరం మాత్రమే. అధికారులకు ప్రజాప్రతినిధులకు కనబడినిదే అని అనిపిస్తోంది. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన లేదు. ఎందరో
ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇచ్చారు. మీకు రహదారి కట్టిస్తాం, వంతెన వేయిస్తామని, అభివృద్ధి పరిపూర్ణంగా చేస్తామన్నారు. కానీ ఆ మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి. వాస్తవంలో గుండి ప్రజలు ఇంకా వాగు దాటుతూనే ఉన్నారు. ప్రతి వానకు విలపించే గుండి ఈ వర్షాకాలంలో వాగు దాటే ప్రతి గ్రామస్తుడి ప్రాణానికి హామీ ఎవరు ఇవ్వాలి? అభివృద్ధి పేరు చెప్పుకొని ఓటు తీసుకున్న నాయకులెవరు? మీ కళ్ళ ముందు ప్రజలు నీటిలో కొట్టుకుపోతుంటే మీరు ఎప్పటికీ స్పందిస్తారు? గుండి గ్రామ ప్రజలు పిలుపునిస్తున్నారు. మా కోసం ఒక్క వంతెన వేసినట్టు చేయండి. మా జీవితాల కోసం ఓ చిన్న మార్గాన్ని అందించండి. అభివృద్ధి అంటే మీకు పట్టణాల శోభనైనా? మేము ఈ దేశ పౌరులమే, మేము ఓటు వేసే ప్రజలమే. దయచేసి మమ్మల్ని నీటి ప్రవాహంలో వదిలేయకండి. గుండి ప్రజల గుండె నొప్పిని వినండి, చర్యలు చేపట్టండి వేడుకుంటున్నారు. వన మహోత్సవంలో భాగంగా మానకొండూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. పచ్చదనంతోనే పర్యావరణాన్ని పరిరక్షించడం సాధ్యపడుతుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మానకొండూరు మండల కేంద్రంలోని ట్యాంక్ బండ్ మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆయన మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతున్నది. దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది అన్నారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే కాలుష్యాన్ని నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. మల్కాజ్గిరి సమగ్ర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ఓల్డ్ మల్కాజ్గిరిలో మరియు సర్దార్ పటేల్ నగర్లలో సీసీ రోడ్ ప్యాచ్ పనులు ప్రారంభించారు. మల్కాజ్గిరి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఓల్డ్ మల్కాజ్గిరిలో మరియు సర్దార్ పటేల్ నగర్లలో సీసీ రోడ్ల ప్యాచ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, నాలా పనులు, అలాగే పెద్ద ఎత్తున ప్యాచ్ వర్కులు చేపడుతున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ పనులు అత్యంత ప్రాధాన్యతతో జరుగుతున్నాయని ఆయన అన్నారు. నాణ్యతతో కూడిన పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతేకాకుండా సఫిల్గూడ లేక్ పార్కులోని వినాయక నిమజ్జనం కోసం ఉపయోగించే మినీ ట్యాంక్ ఆధునీకరణకు దాదాపు 1.5 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలియజేశారు. ఈ నిధులతో మినీ ట్యాంకును ఆధునీకరించి భక్తులకు మరింత సౌకర్యవంతమైన నిమజ్జన సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. ఈ పనుల ద్వారా స్థానికులకు మెరుగైన రోడ్డు రవాణా, పరిశుభ్రమైన వాతావరణం, అలాగే పండుగల సమయంలో సౌకర్యవంతమైన ఏర్పాట్లు అందుబాటులోకి వస్తాయని కార్పొరేటర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధుల, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ బోయన్పల్లిలో గుట్టూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గూటూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జీవి రమణ, అభ్యుదయ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు గౌరిశెట్టి లీలా ప్రకాష్, రాణి రుద్రమాదేవి సభ్యుల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చైర్మన్ డాక్టర్ రాజేశ్వరరావు సహకారంతో ఓల్డ్ బోయన్పల్లిలో గల హస్మత్ పేట్ వద్ద గల అభ్యుదయ ఫౌండేషన్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో ఉచితంగా సాధారణ ఆరోగ్య పరీక్షలు, దంత సమస్యలు, షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలపై ఉచితంగా ప్రజలకు అభ్యుదయ ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులకు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓజోన్ హాస్పిటల్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంయుక్తంగా వైద్య శిబిరంలో డాక్టర్ షిఫాలి, చంద్రిక, షైని వైద్యులు, రమ్య, శిరీష నర్సులు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.